హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు వ్లాగ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని. ఇప్పుడైతే నేను గుడికి అయితే వెళ్తున్నాను అనమాట, బయలుదేరాను. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాము. అక్క నేను అందరం కలిసి అయితే గుడికి అయితే వెళ్తాము. ఈరోజు మా లావణ్య అక్క బర్త్డే అండి. ఇప్పుడు అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. మా అత్తమ్మ మా మామయ్య అండి. ఇంకా రెడీ అయిపోయి అయితే గుడికి వెళ్తున్నాము. అత్తమ్మ నడలేరు పెద్దగా, అందుకని అత్తమ్మ అయితే రావట్లేదు. సో మేమే వెళ్తున్నాము. సానమ్మ, సమ్ము వాళ్ళ ఫ్రెండ్, అక్క, మా హస్బెండ్, పిల్లలు అయితే మా పిల్లలకి కూడా స్కూల్ సెలవు అక్క వాళ్ళ ఇంట్లో వదిలేసాను అనమాట. అత్తమ్మ ఉన్నారు కదా, సో అందుకని వదిలేసి ఇంక మేమైతే గుడికి అయితే వెళ్తున్నాము. ప్రజెంట్ ఈరోజు మా లావణ్య యొక్క బర్త్డే కూడా. అలాగే ఆషాఢ శుక్రవారాలు అయితే పూజ చేసుకుంటాం కదా, అలానే గుడికి వెళ్తాము. అలానే అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాము. ఆ రోజు శుక్రవారమే పడింది, అదే అండి నిన్నటి వీడియో ఇది. నిన్న శుక్రవారమే పడింది. మా లావణ్య యొక్క బర్త్డే కూడా నిన్ననే అయింది. సో 19 అనమాట, 19 అక్క బర్త్డే. గుడికి అయితే వచ్చేసాము ఫైనల్లీ. అమ్మవారి గుడి ఇది, రాజరాజేశ్వరి అమ్మవారి గుడి. చాలా బాగుంటుందండి. లోపల అయితే అక్కడ తీయలేదు, ఇంక బయట అలాగే తీసాము. ఇక్కడ నిమ్మకాయ దీపం కూడా పెడతాము మేము అట్లా. సో అమ్మవారికి ఇంకా నిమ్మకాయ దీపం పెడదామని చెప్పేసి ఇంకా అన్నీ రెడీ చేసుకుంటున్నాం. మేము దీపం పెట్టడానికి అని చెప్పేసి రెడీ చేసుకుంటున్నాం అనమాట. నిమ్మకాయలు అయితే కొంచెం పెద్ద సైజు నిమ్మకాయలు తెచ్చుకుంటే చాలా బాగుంటాయి పెట్టడానికి దీపం అవి. సో మేమైతే తెచ్చాము, పెట్టుకుంటున్నాం. ఇప్పుడు మేమే కాదండి, చాలామంది పెడతారనమాట. ప్రతి ఒక్క గుడి దగ్గర ఇవే దీపాలు పెడతారు. నిమ్మకాయ రసం పిండేసి దాని తొక్కల పైన పెడతారనమాట. సో మేమైతే ఇంకా అలా రెడీ చేస్తూ ఉన్నామన్నమాట. ఇంక గుడి చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారు. ఈ ఆషాఢ మాసంలో మాత్రం చాలా బాగా చేస్తారండి గుడిలో. సో మా హస్బెండ్ మొత్తం చుట్టూ వీడియో తీశారనమాట. ఇక్కడైతే ప్రసాదం అవి పంచుతున్నారు. ఇక్కడ ముందుకైతే నిమ్మకాయలు అక్కడే కట్ చేసేసి రసం అక్కడ పిండేసి తీసుకొని వస్తున్నారనమాట. కొంతమంది ఇంటి దగ్గరే రెడీ చేసుకొని తెచ్చుకుంటారు. అక్క అయితే పెట్టడానికి వెళ్ళింది, నేనైతే రెడీ చేస్తున్నాను అని. నేను ఫస్ట్ ప్లేట్ తీసుకొని ప్లేట్లో బియ్యం పోసుకోవాలి, పసుపు కుంకుమతో ముగ్గు పెట్టుకోవాలి. తర్వాత అట్లా నిమ్మకాయ తొక్కలు తీసుకొని అట్లా దీపాల ప్రమిదల్లా చేసుకొని దాంట్లో నెయ్యితో ఒత్తులు వేసుకొని పెట్టుకోవాలన్నమాట దీపము. పువ్వులు కూడా అలా పెట్టుకొని ఆ ప్రమిదలకు కూడా కుంకుమ పసుపు రాసుకోవాలన్నమాట. అట్లా రాసుకొని ఇంకా దీపం పెట్టుకొని ఇంకా అమ్మవారికి ఇంకా చూపించాలి. చూడండి ఇక్కడ అందరు చేస్తున్నారు కదా, సేమ్ అదే ప్రాసెస్లో అందరు పెడుతున్నారనమాట. సో మీరు కూడా ఇలానే చేస్తారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఒక్క లైక్ ద్వారా నా వీడియో ఇంకొక నలుగురికి అయితే వెళ్తుంది, నా రిక్వెస్ట్ అనుకోండి. ఇంకా నాకైతే పిల్లలు కూడా అలా హెల్ప్ చేశారనమాట. సహనమ్మ నిమ్మకాయలు కట్ చేసేసి రసం పిండేసి నాకైతే ఇచ్చింది. మేమైతే ఇంకా అలా పెట్టుకుంటున్నాము ఇంకా దీపాలు అవి. ఇంకా ఫైనల్లీ అన్నీ రెడీ చేసేసుకున్నాను అనమాట. ఇంకా అక్క కూడా రెడీ చేసేసి పంతులకైతే దీపం పెట్టేసి ఇచ్చేసింది. అయిపోయింది. తీసుకున్నాక ఇక్కడ తీసుకొచ్చి పెట్టేస్తున్నాను నేను. అక్క అయితే బయట తీసుకెళ్ళి పెడుతుంది అనమాట. ఇంకా గుడి ఉంది కదా, గుడికి ఎదురుగా అయితే ఆ ప్రమిదలతో అక్కడ పెట్టేయవచ్చు. ఇంకా ప్లేట్ దీపం పెట్టడానికి ప్లేట్స్ ఉంటాయి కదా, అవైతే ఇంటి దగ్గర నుండి కూడా తెచ్చుకోవచ్చు. ఒకవేళ తెచ్చుకుంటే బయట ప్లేస్ ఉంటుంది అనమాట, పెట్టుకోవచ్చు అనమాట. అక్కడ దీపాలు అక్కడ పెట్టేసి ఇంకా మనము తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. మన ప్లేటు యూజ్ అండ్ త్రో ప్లేట్ తెచ్చుకుంటే అక్కడే ఆ ప్లేట్తో ఇలా పెట్టేయవచ్చు అనమాట. ఆ ప్రాసెస్ ఇంకా బాగుందని చెప్పేసి నేనైతే యూజ్ అండ్ త్రో ప్లేట్లో అయితే పెట్టాను. ఇంకా అలా పెట్టేవచ్చు కదా, మళ్ళీ అవన్నీ అవసరం ఉండదని చెప్పేసి ఇంకా ప్రసాదం కూడా తీసేసుకొని ఇక్కడ చిన్న గుడులు ఉన్నాయి, ఆ గుడిలో కూడా దర్శనం చేసుకున్నాం అనమాట దేవుళ్ళకి. మా పూజ అయితే ఈ విధంగా అయితే అయిపోయిందండి. శుక్రవారం 2 శుక్రవారాలు అయితే వెళ్ళాను, ఇంకా 3వ శుక్రవారం అయితే ఉంది. సో ఫైనల్ ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా అమ్మవారి దర్శనం అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగా అయిందండి. ఈ గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఫైనల్ ఇంటికైతే వచ్చేసామన్నమాట. సో చిన్ను వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట, వాళ్ళంతా స్కూల్ సెలవు ఉంది కదా, ఇంకా ఇంటికి వస్తారనమాట సెలవు ఉన్న రోజు వాళ్ళు. సో వాళ్ళు ఏదో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా అక్కకైతే మా సహనమ్మ, భార్గవ్, పండు ఒక గిఫ్ట్ ఇచ్చారనమాట. సర్ప్రైజ్ గిఫ్ట్. అది చాలా అంటే చాలా బాగుందండి గిఫ్ట్. మీరే చూడండి ఏమి ఇచ్చారో.
వీడియో వాళ్ళు తీస్తున్నారు. హ్యాపీ బర్త్డే టు యు. కేక్ కటింగ్ లేదు, గిఫ్ట్ ఓపెనింగ్ ఈరోజు. అమ్మా ఇక్కడ వీడియో ఆన్ చేస్తే అక్కడ వీడియో ఆఫ్ అయిపోయి, కెమెరా ఆఫ్ అయిపోయి. నీ ఫోన్ ఎక్కడికి? నీ ఫోన్ లో తీపండు. అమ్మ ఒక నిమిషం ఆగు. భార్గవ్ ఫోన్ లో తీయండి. స్టార్ట్ చేయండి, స్టార్ట్. అమ్మ రియాక్షన్ కొంచెం బాగోకపోయినా మంచిది ప్లీజ్. వీడియో కోసం అయినా ఏ పని ఫోటో చేసారా? అమ్మ చూడు అప్పుడే ఓపెన్ అయిపోతుంది. బ్యాక్ సైడ్ మొత్తం పడాలి. చూడు ಎಲ್ಲಾರ್ಗೂ అమ్మ చూడకు, వెనకాల ఓపెన్ చేయి. వెనకాల ఓపెన్ చేసి ఇలా అమ్మ మెల్లకి తిప్పాలమ్మ. ఫస్ట్ కెమెరా చూపిస్తారా? నువ్వు చూడు కానీ ఫస్ట్ అయితే కెమెరా చూపించు. అమ్మ ఆగు, ఆగమ్మ ఆగు. నువ్వు అలానే ఆగు, ఇట్లా తిప్పు. తిప్పుకోకు, నీతో అలాగే ఉంచు. గ్రాఫిక్స్ మెరుస్తుంది. సూపర్ ఉంటది, మెరుస్తుంది. మెరిసిపోతుందమ్మా. కాచిను చూడు మెరుస్తుంది, చూడు చిన్మిని చిన్మిని మెరుస్తుంది కానీ కాదు, ఫేస్ మొత్తం పడేలాగా ఆఫ్ ఫోటో పెట్టాల్సింది. బాగాలేకుండా ఎంత ఇదే బాగుంది. ఇది బాగుంది. ఆల్రెడీ ఉంటే బాగుంటది, కట్ చేస్తే బాగుంది. సింగిల్ ఫోటో అక్క, బాగున్నావు. బాగుంది, థ్యాంక్ యూ. నువ్వేం ఏది పల్లవక్కంది చూడవే. పల్లవి హర్లేదు. ముందే చూస్తావా? ఓపెన్ చేసావు కదా. ఏ ఫోటోలు తీయండి. బాగుందా? బాగుంది అక్క. ఇప్పుడు ఎక్కడ పెట్టాలి? మంచులో, మంచు కొండల్లో, మంచి కొండలు, కాశ్మీర్ ఫోటో. దూద్పత్రి నాన్న ఫోన్ లో తీసాడు. కాశ్మీర్ లో దూద్పత్రి సూపర్ డ్రెస్ చున్నీ. మధ్యాహ్నం ఇంకా అలా ఇంట్లోనే లంచ్ చేసేసామన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి నైట్ బయటకు తీసుకుని వెళ్తానన్నారనమాట బావ. ఇంకా బయటకు వెళ్దామని చెప్పేసి ఇంకా రెడీ అయ్యాం అందరం. ఇంకా కిందకైతే వచ్చేసి ఇంక వెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నాం ఫ్రెండ్స్. కార్లో అయితే ఇంటి దగ్గర నుండి అయితే స్టార్ట్ అయిపోయాం మేము. సో అందరం అయితే వెళ్తున్నాం. అక్క వాళ్ళు ఆ కార్లో వస్తున్నారు, మేము ఈ కార్లో అయితే వెళ్తున్నాం అనమాట. పిల్లలందరం ఈ కార్లో అయితే చేరిపోయామన్నమాట, వెళ్తున్నాము. ఇంకా అంతా గోలగోలగా ఉంది, అందుకని బ్యాక్ వాయిస్ అయితే ఇస్తున్నాను. ఫైనల్లీ ఈ రెస్టారెంట్కి అయితే వచ్చామండి. ఇంటి భార్గవ్ చీకటగా ఉంది, చీకటగా ఉంది ఇక్కడ. ఇంకైతే వీళ్ళైతే ఇంకా ఆర్డర్ చెప్తున్నారనమాట పిల్లలు. మా పండు, సహనా, సమ్ము అండ్ భార్గవ్ వీళ్ళందరూ అయితే ఇంకా చూస్తూ ఉన్నారు. బాగా క్లాస్ 9 అయిపోయింది అనమాట, టైం లేట్ అయిపోయింది ఇంక మేము వచ్చేసరికి. సో ఫైనల్లీ అన్నీ ఆర్డర్ చేసుకుని అయితే తిన్నాం. ఫుడ్ అయితే చాలా బాగుందండి, కానీ చాలా కాస్ట్లీ అనమాట. ఇంకా ఎప్పుడు రాలేదు, ఇది ఫస్ట్ టైం అనమాట ఈ రెస్టారెంట్కి. చాలా చాలా బాగుంది రెస్టారెంట్ కూడా. సో ఇది డేలో వస్తే చాలా బాగుంటుంది, నైట్లో మొత్తం చీకటిగా ఉంది. వీడియో తీసుకోవడానికి మాత్రం చాలా కష్టం అనమాట నైట్ టైం వస్తే. డేలో వస్తే వీడియోకి, ఫొటోస్కి అన్నిటికీ బాగుంటుంది అనమాట. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. కేక్ కటింగ్ జరుగుతుంది డాడీ. లేదు ఇంత బ్లాక్ వస్తుంది. బాయ్ ఫ్రెండ్, బాయ్. నైట్ మోడ్ ఆన్. ఇప్పుడైతే చిన్న కేక్ అయితే చెప్పామన్నమాట. కేక్ కూడా చాలా బాగుంది, ఇంకా స్పెషల్ కేక్ అనమాట అది, కేక్ అండ్ ఐస్ క్రీము. సో ఆ కేక్ అక్క కటింగ్ అయితే చేసేసింది, అయిపోయింది, కేక్ కటింగ్ కూడా అయిపోయింది అనమాట. సో ఇంకా అందరం అలా తింటున్నాము, చాలా చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ ఎలా బర్త్డే పార్టీ అయితే ఇంత బాగా అయిపోయిందండి, చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట.
ఇంకా ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి మా అత్తమ్మ మా మామయ్య వాళ్ళతో కలిపి ఇంకా సెలబ్రేషన్ అయితే ఇంత బాగా జరుపుకున్నాము. చాలా బాగుందన్నమాట, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా సో ఫైనలీ బర్త్డే పార్టీ అయితే ఈ విధంగా అయితే అయిపోయిందండి. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంటికైతే వెళ్తున్నాం అనమాట. స్టార్ట్ అయిపోయాము. సో అక్కడ ఫొటోస్ గీటోస్ ఏం తీసుకోలేదు. ఇంక బయట అయితే ఇక్కడ లైటింగ్ బాగుందని చెప్పి ఇక్కడైతే ఫొటోస్ తీసుకున్నాం అలా జస్ట్. మేము వచ్చిన రెస్టారెంట్ నేమ్ అనమాట. వెళ్ళేటప్పుడు అలాగ వీడియో తీసాను. నెక్స్ట్ ఇంటికైతే ఫైనల్లీ వచ్చేసాము. అక్క వాళ్ళు ఇంకా రాలేదు. సో అక్క వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇదనమాట. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. చెప్పండి. బాయ్ బాయ్.